అందరూ కలిసి సాతాను గుప్పెట్లో ఉన్న ఆత్మలను రక్షించే పని చేయాలా లేదా? మరి ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? చాలా వరకు సువార్తకు వ్యతిరేకంగా పడగలెత్తి బొసలు కొడుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క క్రియలు ఒక పక్క చూస్తానే, దేవుని పనికి అడ్డు తగులుతున్నటువంటి దురాత్మ పీడితులను ఒక పక్క చూస్తానే, వాళ్ళ విషయంలో చైతన్యం పొందకుండా సత్య సంబంధంగా సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిస్తున్నటువంటి వాళ్ళ మీద ధ్వజమెత్తి సహోదరుల ఖడ్గం సహోదరుల మీదే విసురుతున్నారు. సహోదరులే సహోదరులకు గుంట తీసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకడు రేగి దేవుని పనిలో ముందుకెళ్లకుండా ఒకడి పనిని ఒకడు అభ్యంతరపరిచి వాడి పని పాడైంది, వీడి పని పాడైంది, అది బుస్ అయింది, ఇది బుస్ అయిందని టోటల్గా దేవుడి పని పాడైందన్న ఇంకితం పోయి వాని పని ముందుకెళ్లకుండా అడ్డగించాం, వీడి పని బుస్ అయిందని సాటి సేవకుల ద్వారా జరుగుతున్న పనిని అభ్యంతరపరిచి ఆటంకపరిచి ఆనందపడుతున్నారు. ఇది మైండ్ పోయిన వారమా, మైండ్ పని చేసిన వారం? మీరు చెప్పండి. బలవంతులే కానీ బ్రెయిన్ కాదా? అవునా? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నా, వాక్యం చెబుతున్నా, నేను ఆత్మరక్షణలో దేవుడు నాకు ఇచ్చిన కృపలో ఆత్మరక్షణలో నడిపిస్తున్నాం, సత్యం ప్రకటిస్తున్నాం, ఆత్మల్ని నరకానికేం పంపట్లేదుగా. సరే, నేను నా బోధలో నేనే కాదు మరీ దైవజనుడైనా బోధల్లో చిన్న చిన్న ఫరక్స్ ఉంటే ఉండొచ్చు, తేడాలు ఉంటే ఉండొచ్చు. ఫలితంగా నరకానికి పోయే అవసరం నరకానికి పోయే పరిస్థితి అయితే లేవు కదా. కానీ దేవుని పనిని అడ్డగించి ఆటంకపరిచి దుర్మార్గాలు చేస్తుంది ఎవరు? వాళ్ళ మీద ఒక పోస్ట్ పెట్టరు, వాళ్ళ మీద ఒక వీడియో చేయరు. గుండె లేదు. వాళ్ళ మీద పెడితే మళ్ళీ వాళ్ళు తగులుకొని తిడతారు కదా. అందుకని వాళ్ళ జోలికి పోరు. పిరిగి పందలో చవటన్నర చవటలో దద్దమ్మన్నర దద్దమ్మలం అని నేను అనాలనిపిస్తుంది, కానీ నేను అనకూడదు. సహోదరులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అనకూడదు. ఎందుకు అనాలి? మన దైవజనులు అనకూడదు. దేవునికి స్తోత్రం అనాలనిపించింది, కానీ అనను. సాతానుకు శక్తి లేదు, కానీ యుక్తి ఉంది. సర్పము భూజంతువులలోకెల్లా యుక్తి గలది అని వ్రాయబడి ఉంది. ఎరుగుదురా? అపవాదిని గూర్చి మీరు ఆదికాండం 3వ అధ్యాయంలోనేమో సర్పము యుక్తి గలదని వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ ఘట సర్పం అని సాతానును పిలుస్తాడు. మీరు గమనించాలి. ప్రకటన గ్రంథం 20లోను 12లో కూడా ఘట సర్పము అని ప్రస్తావిస్తాడు. ఘట సర్పము అంటే సాతాను, యుక్తి గలవాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని కంటే శక్తివంతుడు కాదు, దేవుని సంఘం కంటే శక్తివంతుడు కాడు వాడు. యేసు కంటే శక్తివంతుడు కాడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి కంటే ఎక్కువ శక్తి గలవాడు కాదు సాతాను. పచ్చి నిజం ఇది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి యొక్క శక్తి కంటే కూడా మించిన శక్తి గలవాడు కాదు సైతాన్. అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవాలి. ఒక సాధారణ విశ్వాసి కంటే కూడా శక్తిహీనుడు. సాతాను కంటే కూడా ఒక సాధారణమైన విశ్వాసి, సేవకుడు, పాస్టరమ్మ, పరిచారకుడు కాదు, ఒక సాధారణ విశ్వాసి సాతాను కంటే శక్తి గలవాడు. నేను చెప్పట్లా, వాక్యమే చెప్పింది. దీనికి చాలా వచనాలు ఉన్నాయి. మెట్టుకి లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని రాయబడింది. నిజమా అబద్ధమా? మనలో ఎవరున్నారు? బలవంతుడు ఉన్నాడు. విశ్వసించిన వారందరిలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఆయన సాతాను కంటే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. ఇకపోతే సైతాను గాడికి అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తము సాధ్యమే అని రాయబడింది. అంటే సైతాను గాడికి కూడా అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాటికి కూడా అసాధ్యమైనది లేదు అని సాక్షాత్తు యేసయ్యే మార్కు సువార్త 9లో చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అది. ఇది ఇక్కడ సీనియర్ విశ్వాసి, జూనియర్ విశ్వాసి, పాస్టమ్ అని చెప్పాడింది. అందుకే చెబుతున్నాను, సాతాను కంటే కూడా ఒక సాధారణ విశ్వాసి బలవంతుడు అని చెప్తున్నా. అది పాయింట్. ఆ బలం మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టే ఈరోజు శత్రువు యొక్క ఎత్తుగడలు ఏవి కూడా మన మీద పారట్లా. ఎన్ని దాడులు జరిగినా మనకి ఏ హాని జరగట్లేదు అంటే కారణం దేవుని బలం నిన్ను ఆవరించి ఉంది. అది పాయింట్. ఆయన సెలవిస్తే, పర్మిషన్ ఇస్తే తప్ప కనీసం ఏబును కానీ, ఏబు ఇంటిని కానీ,
ఏబు కలిగినటువంటి ఆ మందల పశువులలో ఒక చిన్న పిల్లను కూడా వాడు తాకలేకపోయాడంటే అర్థం కాల నీకు? తన బిడ్డలకి దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ఎంత పటిష్టమైందో. అవునా? ఎప్పుడు ఛాన్స్ వచ్చిందంటే దేవుడే ఓపెన్ చేసే అవకాశం ఇస్తే తప్ప, లేకపోతే లేదు. అంతకుముందు ట్రై చేశాడు. ఏబు దగ్గరికి పోయి సైతాను మొహం పగిలింది, పగలగొట్టుకొని వచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ, అతని ఇంటికి అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసేదివి కదా, కంచేసాడన్న సంగతి వీడికెట్ట తెలుసు? ఈ సిగ్గులేనోడు పోయాడు, పోయి తన్నులు తిని వచ్చాడు. అది పాయింట్. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏముంది? దేవుని ప్రాకారం, రక్షణ ప్రాకారం. దాన్ని దాటి పోలేకపోయాడు. అది వాడి బలం. కాబట్టి వాడు బలం విషయంలో మనకంటే బలవంతుడేం కాదు, కానీ ఎందుకంటే మనకు బలమై ఉన్నవాడు దేవుడే. నా బలమై ఉన్న దేవా. పాడుకున్నాం కదా గతంలో. మన బలం ఎవరు? బలము తనదని యెహోవా ఒకమారు నాకు సెలవిచ్చినది, 2 మార్లు నాకు వినబడ్డా. ఆయనే నా బలం. నా బలమా నా మరి మర్చిపోయారా? ఏం పాడావు? నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. స్తోత్రం. మామూలుగా అయితే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను నేను. ఇప్పుడు ఇక ఆయనే నా బలం అనుకొని వచ్చా. ఇప్పుడు ఆయన బలమే పనిచేస్తుంది, మన బలం లేదు. బుస్సే నా బలం వెళ్ళి అడ్డం పడరా అంటుంది. అంటే ఎందుకు కొంచెం ఇప్పుడే కాదు, ప్రతిసారి కోటాలు అయిపోవటం, మనం పేషెంట్ కావటం. స్తోత్రం. ఏమండి? ప్రసవ వేదన కలిగించిన వాడిని పిల్లలను పుట్టింపక మానుదునా అన్నట్టు, మరి ఇక అన్ని ఆత్మల రక్షణ అంటే మరి దేవుడు కృప చూపాడు కదా. మరి అక్కడ నిలబడి మరి వాడబట్టం అంటే మరి దర్శనం కలిగినప్పుడు దానియేలులో త్రాణ ఏమీ లేదట, ఇక బలహీనుడైపోయాడట. దావీదు కూడా అట్లా అయిపోయినాడట. దానియేలు 10 చదవండి ఇంటికి పోయి, ఇప్పుడు కాదు. దేవుని ప్రత్యక్షత చూసిన తర్వాత, కనుగొన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత శక్తి లేకుండా అయిపోయాడట. చూస్తారా? దేవుడు వాడుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయన అభిషేక ప్రభావం బలమునిచ్చిద్ది. వాడుకున్న తర్వాత కొంత శారీరక బడలిక కూడా కలిగిద్దంటానికి బైబిల్లోనే రెఫరెన్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకురా నాయన బలహీనపడ్డావు మీకు డౌట్, అందుకని దేవుడు మరి ఒట్టిగా ఉండదు వాడుకుంటే. సేవకులు కూడా డౌట్, ఎందుకన్నా నేను ప్రసంగం చేసిన అంత వీక్ అయిపోతాను అని. సేవకురాళ్ళు కూడా డౌట్, ఎందుకన్నా నేను అంత వీక్ అయిపోతాను. దేవుడు వాడుకుంటే మరి వాడబడ్డ వస్తువు కాస్త వీక్ అయ్యిద్ది. మళ్ళీ శక్తి పొందుకో మళ్ళీ లైన్లోకి రమ్మంటాడు. ఓకే, దానియేలు గ్రంథం 10:16 అటు చూడండి. అప్పుడు స్వరూపియగు ఒక్కడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వారితో ఇట్లంటిండి, నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాని దాసుడైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా. అద్దుగో, అంటే కనీసం బ్రీత్ తీసుకునే పొజిషన్ కూడా లేదట దానియేలుకి. భక్తులారా భయపడకండి, దైవజనులారా విస్మయం పొందకండి. ఎందుకు నేను వాడబడి ఇంత బలహీనుడిని అయిపోయానని కొంతమంది దైవజనులకు ధర్మ సందేహం. దేవుడు నిన్ను వాడుకున్నాడు గనుక బలహీనపడ్డావు, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను వినియోగించాడు కనుక కొంత శక్తి తగ్గింది, మళ్ళా శక్తిని నింపుతాడు, మళ్ళా వాడుకుంటాడు. ఓకే. కొంతమందికి డౌట్, ఎందుకు ఇలా అవుతున్నాను, ఎందుకు ఇలా అవుతుంది, నా బాడీ ఎందుకు ఇలా అయిపోతుంది అనేది రహస్యం. ఇది గుర్తు రాసుకో, ఎప్పటికీ నీ జ్ఞాపకంలో ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే ఇది నాకు నేను చెప్పుకున్న విషయంలేండి.
దేవుని చేతిలో వాడబడ్డా కొంచెం శక్తి తగ్గింది, మళ్ళీ లైన్లోకి వస్తావులే అని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎరిగి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నా బలం మీద డిపెండ్ అయ్యి కాదు, నా బలం దేవుడు అనుకునే వచ్చా. కాబట్టి శక్తి మన శక్తితో పోల్చుకుంటే వాడి శక్తి ఏం పెద్ద గొప్ప శక్తి కాదు. అందరూ చెప్పండి, ఎవరి శక్తి గొప్పది? మన శక్తి, సైతాను శక్తి? మన శక్తేనా? మనకు శక్తి ఎవరు? మన బలం ఎవరు? మరి ఏ సైన్ తక్కువ అంచనా వేద్దామా? పరిశుద్ధాత్మను తక్కువ అంచనా వేద్దామా? వేయలేం. అన్ని శక్తులపైన అధికారం కలిగిన వాడు, శక్తులన్నిటికీ రాజు ఆ యేసు. అయితే మనకి శక్తి ఉంది, శక్తితో పాటు వివేచన కావాలి. సైతానుగాడికి శక్తి లేదు, కానీ శక్తి లేదు కనుక యుక్తిని ప్రదర్శిస్తాడు వాడు. యుక్తి. ఆ యుక్తితో ఇందాక మేకపోతు కానీ సింహం చేతిలో నుంచి తప్పించుకున్నాడు. సింహం బలవంతుడా, మేకపోతు బలవంతుడా? సరిగ్గా మేకపోతు సింహం కంట పడిందంటే మంచిగా మటన్ బిర్యానీ దానికి కరెక్ట్గా పోయి గొంతేసుకుంటుంది. ఇంకంతే, ఇక మళ్ళీ ఇక కదలనీదు. అంత బలం సింహానికి. ఎంతలో జంతువుని కూడా అమాంతం ఈడ్చుకొని పోయిద్ది. కరెక్ట్గా గొంతుగాడు పట్టుకుంటుంది, ఈడ్చుకొని పోయిద్ది. అలాంటి సింహం పరారైందంటే చూడు, యుక్తి. సైతానుగాడు యూదాగోత్రపు సింహం పిల్లలమైన మన విషయంలో కూడా శక్తిని కాదు యుక్తిని ప్రదర్శిస్తాడు. అది కీలకమైన విషయం. శక్తిని కాదు యుక్తిని ప్రదర్శించి దెబ్బ కొడతాడు. బలవంతులమైన మనల్ని బలహీనులుగా చేస్తాడు. వాడు చేసేటువంటి యుక్తిగల కార్యాలు ఒక యుక్తి కార్యం ఏంటంటే మనం చేసే సమస్త క్రియలలో స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. ఇందాక బాబేలును గుర్తు చేశాను, ఎఫెస్ను గుర్తు చేశాను. అందులో సరుకు ఉంది చూసావా? అందులో సరుకు తాము ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు, అంతా గలిబిలేని. అది వాళ్ళు ఎవరి గురించి చెప్పాళ్ళు అని అనుకుని నవ్వుకున్నారు కదా, అది విశ్వాసుల గురించే చెప్పా. అది ఎవరి గురించి? అది అందుకే మీరు నవ్వారా నవ్వలేదా? నాకైతే నవ్వు వచ్చిందని. అది విశ్వాసుల గురించే చెప్పా, సేవకుల గురించి కూడా చెప్పా. ఎందుకు అని అడగండి. అడిగారు, మనసులో అడిగారులే, నేను చెబుతా. వాడు గలిబిలి చేసి యుక్తిని ప్రదర్శించి మనం చేసేటువంటి ఆలోచనల్లో, పనుల్లో స్పష్టత లోపించేటట్టు చేస్తాడు వాడు. అది పాయింట్. మొత్తానికి ఏదో ఒకటి చేస్తుంటాం, కానీ ఏది చేయాలో, అసలు ఏది కేంద్రమో, ఏది కీలకమో, ఏది ప్రాముఖ్యమో, దేని విషయంలో కేర్ఫుల్గా ఉండాలో అవన్నీ కూడా మర్చిపోతాం. సింపుల్గా చెప్పాలంటే సేవకులు ఒకరికొకరు సహకరించుకొని అందరూ కలిసి సాతాను గుప్పెట్లో ఉన్న ఆత్మలను రక్షించే పని చేయాలా లేదా? మరి ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? చాలా వరకు సువార్తకు వ్యతిరేకంగా పడగలెత్తి బొసలు కొడుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క క్రియలు ఒక పక్క చూస్తానే, దేవుని పనికి అడ్డు తగులుతున్నటువంటి దురాత్మ పీడితులను ఒక పక్క చూస్తానే, వాళ్ళ విషయంలో చైతన్యం పొందకుండా సత్య సంబంధంగా సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిస్తున్నటువంటి వాళ్ళ మీద ధ్వజమెత్తి సహోదరుల ఖడ్గం సహోదరుల మీదే విసురుతున్నారు. సహోదరులే సహోదరులకు గుంట తీసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకడు రేగి దేవుని పనిలో ముందుకెళ్లకుండా ఒకడి పనిని ఒకడు అభ్యంతరపరిచి, వాడి పని పాడైంది, వీడి పని పాడైంది, అది బుస్ అయింది, ఇది బుస్ అయిందని టోటల్గా దేవుడి పని పాడైందన్న ఇంకితం పోయి వాని పని ముందుకెళ్లకుండా అడ్డగించాం, వీడి పని బుస్ అయిందని సాటి సేవకుల ద్వారా జరుగుతున్న పనిని అభ్యంతరపరిచి, ఆటంకపరిచి ఆనందపడుతున్నారు. ఇది మైండ్ పోయిన వారమా, మైండ్ పని చేసిన వారం? మీరు చెప్పండి. బలవంతులే కానీ బ్రెయిన్ కాదా? అవునా? మీరు చెప్పాలి. ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నా, వాక్యం చెబుతున్నా, నేను ఆత్మరక్షణలో దేవుడు నాకు ఇచ్చిన కృపలో ఆత్మరక్షణలో నడిపిస్తున్నాం.
సత్యం ప్రకటిస్తున్నాం, ఆత్మల్ని నరకానికి ఏం పంపట్లేదుగా. సరే, నేను నా బోధలో నేనే కాదు మరే దైవజనుడైనా బోధల్లో చిన్న చిన్న ఫరక్స్ ఉంటే ఉండొచ్చు, తేడాలు ఉంటే ఉండొచ్చు. ఫలితంగా నరకానికి పోయే అవసరం నరకానికి పోయే పరిస్థితి అయితే లేవు కదా. కానీ దేవుని పనిని అడ్డగించి ఆటంకపరిచి దుర్మార్గాలు చేస్తుంది ఎవరు? వాళ్ళ మీద ఒక పోస్ట్ పెట్టరు, వాళ్ళ మీద ఒక వీడియో చేయరు. గుండె లేదు. వాళ్ళ మీద పెడితే మళ్ళీ వాళ్ళు తగులుకొని తిడతారు కదా. అందుకని వాళ్ళ జోలికి పోరు. పిరిగి పందలో, చవటన్నర చవటలో, దద్దమ్మన్నర దద్దమ్మలో. అని నేను అనాలనిపిస్తుంది, కానీ నేను అనకూడదు. సహోదరులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అనకూడదు. ఎందుకు అనాలి? మన దైవజనులు అనకూడదు. దేవునికి స్తోత్రం అనను. అనాలనిపించిద్ది, కానీ అనను. ఏం తెలివి ఎటుపోయింది? ఎఫెసోడా, ఓ బాబేలోడా, ఎటుపోయిందిరా నీ మైండ్? అనాలనిపించింది. అది తిట్లేం కాదుగా. ఎఫెసోడుకు మైండ్ పోయి వాళ్ళు ఎందుకు కేకలు వేసుకుంటున్నారు, ఎవడి మీద ఎవడు ఏమనుకుంటున్నారు తెలియచావన్న. బాబేలోడు కూడా అంతేగా, తారుమారు. ఈరోజు కొంతమంది సేవకుల బతుకట్ట అయిపోయింది. ఎఫెసోళ్ళలాగా బాబేలోళ్ళలాగా తయారయ్యారు. నేను సాటి సహోదరుడికి నేరారోపణ చేసి వాని సాక్ష్యాన్ని నేను అవమానంగా మాట్లాడితే వాని వల్ల జరుగుతున్న దేవుని పని పాడైపోయిద్దన్న సిగ్గుండదు వీడికి. అచ్చంగా అది ఒక ఉపాధిలాగా మార్చుకున్న వాళ్ళు కొంతమంది, అదే ఒక ఉపాధిలాగా మార్చుకున్న వాళ్ళు కొంతమంది, అదే ఒక గొప్ప సేవలాగా మార్చుకొని గుర్తింపు పొందడానికి వెంపర్లాడుతున్న వాళ్ళు కొంతమంది. అదేమంటే సంఘాన్ని ఉద్ధరిస్తున్నాం సార్ మేమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరివర్తన రావాలి. సరే, బయట వాళ్ళు ఎవరో విండో నాకు తెలియదు, నా బిడ్డలైతే వింటారుగా. బయట ఉన్న, సంఘంలో ఉన్న, ఎక్కడ ఉన్నా నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలైతే ఈ పాయింట్స్ సీరియస్గా తీసుకుంటారు కదా. అందుకు చెప్తున్నా. ఇక రెండవది,